చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేసుకోండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి నా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి. ఆల్రెడీ పార్ట్ 1లో నా పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీ లైట్ వెయిట్ పట్టు శారీస్ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అలాగే పార్టీ వేర్ శారీస్ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీ వచ్చేసి షిఫాన్ అండి. మంచి షిఫాన్ క్లాత్ ఇది. చాలా షైనింగ్గా ఉంటుంది శారీ, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఈ గ్రీన్ ఏమంటారో నాకు ఐడియా లేదు, లైట్ సిల్వర్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ అనుకుంటా, గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఎగ్జాక్ట్ నాకు ఈ కలర్ అయితే ఐడియా లేదు. దీనికి ఇలా చిన్న బార్డర్ చేశారండి పర్పుల్ కలర్లో. దీనికి బ్లౌజ్ చాలా గ్రాండ్గా చేయించాను. మొత్తం కుందన్ వర్క్ అలాగే శారీలో ఉన్న కలర్ తోటి థ్రెడ్ తోటి ఇలా వర్క్ చేయించాను శారీ బ్లౌజ్ మొత్తము. అలాగే బ్యాక్ సైడ్ ఇలా చిన్న చిన్న బుట్టీస్ వేయించాను. బ్యాక్ ఓపెన్ డోరీస్ పెట్టించా. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్లో మనకు ప్లెయిన్ శారీస్ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కదా, అలా చేయించాను. నా నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ పింక్ బార్డర్ అనమాట. ఇక్కడ మనకు గోల్డ్ షిమ్మర్ తోటి బార్డర్ ఇచ్చారు, అలాగే పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా లంగా ఓని టైప్ శారీ. ఇంతకుముందు మంచిగా ట్రెండ్ ఉండేది కదా ఒక 2 years బ్యాక్. ఇది మొత్తం గోల్డ్ కలర్ శారీ మొత్తం ఇలా గోల్డ్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా బ్లాక్ అనమాట. ఇది పళ్ళు. దీనికి పింక్ ఇలా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ ట్రెండింగ్ ఉంది కదా ఇప్పుడు, సిల్వర్ జరీ ఇలా పెద్ద బంచ్ లాగా బార్డర్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ. నాకు చాలా ఇష్టం. నైట్ టైం పార్టీస్కి ఈ శారీ కట్టుకొని ఉంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ఓకే, దాని బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ తీసుకున్నాను. దీనికి కూడా బ్యాక్ ఓపెన్ ఇలా చాక్లెట్ వర్క్ కదా, చాక్లెట్ వర్క్ చేయించాను. ప్యాచ్ లాగా బ్లాక్ శారీలో బ్లాక్ ఉంది కదా, అందుకోసమని ఫ్రంట్ సైడ్ ఇలా జస్ట్ ఒక జరీతోటి చిన్నగా బార్డర్ లాగా వేయించాను. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకు మంచి ఆరెంజ్ కలరు. ఇది కూడా షిఫానే అండి. ఇది కూడా ప్యూర్ షిఫాన్ తోటి కింద బార్డర్ వచ్చింది. వెయిట్ ఫ్రెండ్స్, ఇలా మొత్తం శారీ మొత్తం మనకు థ్రెడ్ వర్కేనండి. లైట్ మనకు మెరూన్ అండ్ గోల్డ్ లైట్ గ్రీన్ 3 కాంబినేషన్స్ తోటి థ్రెడ్ వర్క్ చేశారు. కింద మ్యాంగో డిజైన్ ఇచ్చారు చిన్న ఒక బార్డర్ లాగా, అలాగే గోల్డ్ కలర్ తోటి ఒక బార్డర్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. మంచి బ్రైట్గా కనిపిస్తాం ఇలాంటి శారీస్ కట్టుకుంటే. దానికి సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. నాకు సేమ్ బ్లౌజ్ నచ్చలేదు, సో అందుకే కొంచెం బార్డర్లో లైట్ క్రీమ్ కలర్ ఉంది కదా, అందుకోసం క్రీమ్ కలర్ క్లాత్కి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజు థ్రెడ్ వర్క్. శారీలో మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్కి కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఉండేలా తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఓపెన్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కూడా శారీ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా షిఫాన్ శారీ అండి. పార్టీవేర్ శారీస్ మొత్తం నావి షిఫానే ఉంటాయి ఆల్మోస్ట్. ఇది కూడా లైట్ మన ప్యారెట్ గ్రీన్ కలర్. నా పార్టీవేర్ శారీ అంటే దీంట్లో గ్రాండ్గా ఉండాలి కదా, దీనికి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇలాగా. అలాగే శారీ మొత్తం ఇలా బ్లూ కలర్ స్టోన్స్ తోటి అలాగే ఒక చిన్న బంచెస్ లాగా ఇచ్చారు ఇలాగా. దీనికి ట్యాజిల్స్ వేసాను, బాగా థిక్గా వేసాను ట్యాజిల్స్. పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి. దీనికి చూడండి శారీ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ పీకాక్స్ వచ్చాయి చూడండి, పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ ఒక ట్రీ మీద పీకాక్స్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉంటుంది. దీనికి ఇలా ట్యాజిల్స్ వేసాను, కొంచెం థిక్గా ట్యాజిల్స్ వేసాను.
ఓకే, నెక్స్ట్ శారీ రామా గ్రీన్ కలర్. ఇది కూడా షిఫానే అండి. షిఫాన్ క్లాత్ ఏంటంటే మనకు లైఫ్ వస్తుంది, అలాగే క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. దీనికి కూడా మొత్తం కింద రౌండ్గా మిర్రర్ వర్క్ ఇచ్చారు. అలాగే డబల్ కలర్స్ కాంబినేషన్ అనమాట, సారీ ట్రిపుల్ కలర్ కాంబినేషన్. ఇక్కడ ఒక షేడు, ఇక్కడ ఒక షేడ్, ఇక్కడ ఒక షేడ్ ఉంటుంది. ఇక్కడ మనకు రామా గ్రీన్ కలర్, మనకు పైన ఏ కలర్ అయితే ఇచ్చారో అక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే లైట్ క్రీమ్ కలర్ మీద, ఇక్కడ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ మీద మనకు శారీలో ఉన్న కలరే ఇలా వర్క్ చేశారు. చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ శారీ కూడా ఇలా వచ్చింది. శారీ మొత్తం కింద మిర్రర్ వర్క్ ఇచ్చారు, రౌండ్ మిర్రర్స్ తోటి ఇది మిర్రర్ వర్క్ ఇచ్చారు. అలాగే పైన కూడా, పైన బార్డర్ కూడా మనకు అదే వచ్చింది. దీనికి మిర్రర్ వర్క్ చేయించాను. ఇలా మిర్రర్ వర్క్ చేయించాను అనమాట. శారీలో ఉన్న కలర్స్ తోటి మిర్రర్ వర్క్ చేయించాను. రౌండ్ మిర్రర్స్, శారీలో మనకు ఆల్రెడీ మిర్రర్స్ వచ్చాయి కదా, అందుకే దీనికోసం మిర్రర్ వర్క్ చేయించాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఆల్రెడీ వచ్చేసింది కదా, అదే బార్డర్ యాడ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా, జూట్ క్లాత్ అంటాం కదా, ఆ జూట్ క్లాత్ అండి. జూట్ క్లాతే, కానీ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, నాకు అంత బెటర్గా ఏం నచ్చలేదు. క్లాత్ అయితే ప్యూర్ జూట్ కాదనుకుంటాను. దీని మీద శారీ ఇలా బడ్స్ ఇచ్చారనమాట, చిన్న పిట్ట బంచ్ లాగా వచ్చింది. శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వచ్చింది అనమాట, బ్లాక్ కాంబినేషన్. కింద మాత్రం ఇలా రెడ్ కలర్ తోటి ఒక లేస్ లాగా ఇచ్చారు మనకు, అంతే. శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. దీనికి శారీ కూడా, బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇచ్చారు, ప్లెయిన్ రెడ్ ఇచ్చారు. నాకు ప్లెయిన్ రెడ్ నచ్చలేదు, శారీ గ్రాండ్గా లేదు కదా, దట్స్ వై కొంచెం బ్లౌజ్ కొంచెం డిజైన్ ఉండాలి అనేసి ఇలా క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని సింపుల్గా కుట్టించేసుకున్నా, ఇలా సింపుల్గా కుట్టించేసుకున్నాను, అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు నా శారీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.